ప్లాస్మాలోని పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి. అకర్బన పదార్థాలు అండ్ కర్బన పదార్థాలు. అకర్బన పదార్థాలు వచ్చేసి సోడియం, పొటాషియం, అమ్మోనియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, బైకార్బోనేట్స్ ఉంటాయి. సోడియం యొక్క క్లోరైడ్లు, బైకార్బోనేట్లు అతి ముఖ్యమైనవన్నమాట. ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్ అతి స్వల్ప మొత్తాల్లో ఉండును. లవణాలు మొత్తం 0.85% టు 0.9% వరకు ఉంటుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్వల్పంగా ఉండును. నెక్స్ట్ కర్బన పదార్థాలు. ప్లాస్మాలో సుమారుగా 6-8% ఆఫ్ కార్బన్ రసాయన పదార్థాలు ఉంటాయి. వీటిలో చక్కెరలు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు, యూరియా, లిపిడ్లు, ప్రోటీన్లు ముఖ్యమైనవి. యూరిక్ ఆమ్లం, విటమిన్స్, హార్మోన్లు స్వల్పంగా ఉండును. రక్తంలో హెపారిన్ అనే పదార్థం ఉండును. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ప్లాస్మాలో ఆల్బుమిన్స్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ప్లాస్మాలోని ప్రోటీన్స్ వచ్చేసి ఫస్ట్ ఆల్బుమిన్స్. ఇవి అతి ముఖ్యమైన ప్రోటీన్స్. కొన్ని పదార్థాల రవాణాలోను, రక్తం ద్రవవిసరణ పిండాన్ని కాపాడంలోనూ పాత్ర వహిస్తూ ఉంటాయి. గ్లోబులిన్స్ ఇవి పదార్థాల రవాణాలోను, శరీర రక్షణ చర్యలోను, రక్తం ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడంలో పాత్ర వహిస్తాయి. ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్ రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డ కట్టడంలో ఇవి పాత్ర వహిస్తాయి. రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి. ఇవి ఒకటి ఎరిథ్రోసైట్, ల్యూకోసైట్స్, రక్త ఫలికలు. రక్త కణాలు ఫస్ట్ వన్ ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ రక్త ఫలికలు. ల్యూకోసైట్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అగైన్ 3 టైప్స్: అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. గ్రాన్యులోసైట్స్ వచ్చేసి లింపోసైట్స్ అండ్ మోనోసైట్స్. ఎరిథ్రోసైట్స్ వీటిని ఎర్ర రక్త కణాలు అంటారు. ఇవి రక్తంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సుమారు 1 మిల్లీలీటర్ రక్తంలో 4.5 to 5.5 into 10⁶ ఉంటాయి. చిన్నపిల్ల వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండ్రంగా ద్వీపవృత్తాకారంగా ఉంటాయి. పరిణతి చెందిన ఎర్ర రక్త కణాలు కణాలన్నీ ఉంటాయి. పరిణతి చెందిన ఎర్ర రక్త కణాలు కణాలు మైటోకాండ్రియా కేంద్రకం, లైసోజోమ్లు, గాల్జీ నిర్మాణం, అంతర్జీవ ద్రవ్యజాలము ఉండవు. వీటిలో ప్లాస్మా త్వచం, జీవపాతం మాత్రమే ఉంటాయి. ఒంటె, లామా వంటి కొన్ని జీవుల్లో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. పెద్దవారిలో ఎర్ర రక్త కణాలు పొడవైన అస్థి మధ్య ఏర్పడుతూ ఉంటాయి. పిండి దశలో ఇవి కాలేయం ప్లీహంలో ఏర్పడుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 days. ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ప్రతిరోజు 10 into 10⁻12 ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెంది అదే సంఖ్యలో సరికొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాల జీవ పదార్థంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అనే ప్రోటీన్, ఐరన్, హీమ్, కార్బన్ అణువులతో తయారైన 4 ఉంటాయి. హిమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల రవాణాలో పాత్ర వహిస్తుంది. ల్యూకోసైట్స్ వీటిని తెల్ల రక్త కణాలు అంటారు. వీటిల్లో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వీటికి రంగు ఉండదు. 1 మిల్లీలీటర్ రక్తంలో సుమారుగా 5 to 9 into 10⁻³ తెల్ల రక్త కణాలు ఉంటాయి. వ్యాధి పరిస్థితుల్లో వీటి సంఖ్య ఎక్కువ అవుతూ ఉంటుంది. తెల్ల రక్త కణాల జీవితకాలం 12 నుంచి 13 రోజులుగా ఉంటుంది. ఇవి లింఫ్ కణుపుల్లోను, ప్లీహము, థైమస్ గ్రంథిలోనే ఏర్పడుతూ ఉంటాయి. అరిగిపోయిన తెల్ల రక్త కణాలు రక్తం, కాలేయం, లింఫ్ ద్రవంలో విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. ఇవి అమీబా వలె కదిలి శరీరంలోకి ప్రవేశించిన క్రిములను కబలిస్తూ ఉంటాయి. అందుచేత వీటిని భక్షక కణాలు అంటారు. సో తెల్ల రక్త కణాలు గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్ అని 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. గ్రాన్యులోసైట్స్ని కణికాభ సహిత తెల్ల రక్త కణాలు అంటారు. వీటి జీవ పదార్థంలో అనేక రకాల కణికలు ఉంటాయి. గ్రాన్యులోసైట్స్ 3 రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ అసిడోఫిల్స్ లేక ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్. అసిడోఫిల్స్ లేదా ఈసినోఫిల్స్ ఇవి ఆమ్ల రంజకాలలో రంగును సంతరించుకుంటాయి. వీటి కేంద్రకానికి 2 తమ్మలు ఉండి ఒక వంతెన ద్వారా కలపబడి ఉంటాయి. వీటి జీవపత్రంలో అతిపెద్ద కణికలు ఉంటాయి. నెక్స్ట్ బేసోఫిల్స్ ఇవి క్షార రంజకాలతోనూ రంగును సంతరించుకుంటాయి. వీటిలో కేంద్రకం పొడవుగా ఎస్ ఆకారంలో ఉంటుంది. గాయాల మానటంలో పాత్ర వహిస్తాయి. న్యూట్రోఫిల్స్ ఇవి తటస్థ రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. వీటి కేంద్రకానికి 5 లేక 6 తమ్మెలు ఉంటాయి. వీటి జీవపత్రంలో బ్యాక్టీరియాల సంహరణ చేయడం వల్ల వీటిని శరీరం యొక్క సూక్ష్మ రక్షక భటులు అంటారు. అసిడోఫిల్స్ శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తాయి. శరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలను నాశనం చేస్తాయి. పరాన్నజీవులను ప్రతిఘటిస్తాయి. నెక్స్ట్ ఇతర తెల్ల రక్త కణాల కంటే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. న్యూట్రోఫిల్స్ బ్యాక్టీరియాల నుండి శరీర రక్షణకి ఇవి మొదటి వరుస రక్షకులు. ఇతర కణాల సంఖ్యతో పోలిస్తే వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రాన్యులోసైట్స్ జీవపదార్థంలో కణికలు ఉండవు. అందుచేత వీటిని కణికాభ రహిత తెల్ల రక్త కణాలు అంటే. ఇవి 2 టైప్స్. గ్రాన్యులోసైట్స్ 2 రకాలు. ఒకటి వచ్చేసి లింపోసైట్స్ అండ్ మోనోసైట్స్. లింపోసైట్స్ ఇవి తెల్ల రక్త కణాలన్నింటిలోకి అతి చిన్నవి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన ప్రతి జనకాలను గుర్తించి ప్రతి రక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. వైరస్, ఫంజీ, కొన్ని రకాల బ్యాక్టీరియాల బారి నుండి శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి.
వ్యాధులకు మాపు ఏర్పరచడంలో పాత్ర వహిస్తూ ఉంటాయి. ఎయిడ్స్ వ్యాధిలో ఈ కణాలు బలహీనపడి ఎయిడ్స్ వైరస్ వల్ల నాశనం చేయబడతాయి. నెక్స్ట్ మోనోసైట్స్. తెల్ల రక్త కణాలన్నింటిలోకి ఇవి చాలా పెద్దవి. వీటి కేంద్రకం మూత్రపిండం ఆకారంలో ఉంటుంది. ఇవి అంటురోగం కలిగిన స్థానానికి పోయి బ్యాక్టీరియాలను సంహరిస్తాయి. వ్యాధులకు మాపు ఏర్పడంలో కూడా తోడ్పడతాయి. సీరం. రక్తం గడ్డకట్టిన తర్వాత రక్త ఫలికలు ఇవి అండాకారంగా, గుండ్రంగా లేక ద్వికుంభాకారంగా ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉండదు కానీ జీవపదార్థం ఉంటుంది. రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. రక్తం గడ్డ కట్టడానికి, గాయాలు మాన్పడానికి అవసరమైన అనేక కారకాలను ఇవి రక్తంలోకి విడుదల చేస్తాయి. సీరం. రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవమే సీరం. ఇది ప్లాస్మా వలె ఉంటుంది కానీ దీనిలో కొన్ని ప్రోటీన్లు రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన కారకాలు ఉండవు. రక్త మార్పిడికి సీరాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. రక్త కణాలు వాటి వివరాలు. ఫస్ట్ వన్ ఈజ్ ఎర్ర రక్త కణాలు లేదా ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. వీటి యొక్క ఆకారం బల్లపరుపుగా దిమ్మల ఆకారంగా ఉంటాయి. కేంద్రకం ఉండదు. ప్రాముఖ్యత వచ్చేసి దీనిలో హెమోగ్లోబిన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణా చేస్తూ ఉంటుంది. కణాల సంఖ్య 1 క్యూబిక్ మిల్లీమీటర్కు 4.5 to 5.5 మిలియన్లు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తెల్ల రక్త కణాలు, శ్వేత రక్త కణాలు లేదా ల్యూకోసైట్స్ అంటాము. ఇవి అమీబా వలె కనబడుతూ ఉంటాయి. ఒక కేంద్రకం ఉంటుంది. వ్యాధి నిరోధకాలు, రక్షక భటులు, పారిశుద్ధ్య కార్మికులు. నెక్స్ట్ రక్త ఫలికలు లేదా థ్రాంబోసైట్స్ అంటాం వీటిని. అండాకారంగా ఉంటాయి. ఆకారం వచ్చేసి కేంద్రకం ఉండదు. రక్తం ఘనీభవించే ప్రక్రియలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. 2.5 to 4.5 లక్షలు ఉంటాయి ఒక క్యూబిక్. ఇవేమో తెల్ల రక్త కణాలు ఏమో 4 to 11 lakhs ఉంటాయి. తెల్ల రక్త కణాల జీవితకాలం 120 days. అండ్ నెక్స్ట్ తెల్ల రక్త కణాలది 12 to 13 days. నెక్స్ట్ రక్త ఫలికలు 3 నుంచి 10 రోజుల వరకు జీవితకాలం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.